నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నేను మీ యశ్వంత్ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు చేరువలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర కోస్తాకు భారీ వర్షాలు ఉంటాయంటోంది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్ర అలజడులు ఉంటుందని, గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. సెప్టెంబర్లో 1 లేదా 2 అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు ఉక్కపోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అంచనాతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని వెదర్ డిపార్ట్మెంట్ సూచించింది. గడిచిన 5 ఏళ్లు నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టకు 15 రోజుల ముందే నీటిని విడుదల చేశామన్నారు. సాగర్ ఎడమ కాలువ జోన్ 3 పరిధిలో చెరువులు నింపాలని అధికారులను సూచించారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ గతంలో నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గండ్లు పడుతున్న అంశంపై మంత్రి నిమ్మల అధికారులను వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లుగా నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు పద్ధతి మార్చుకోకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణకు వరదలు రావడంతో నాగార్జున సాగర్ కుడి కాలువలు ఆయకట్టకు ఖరీఫ్ సీజన్ను ముందుగానే నీరు విడుదల చేసినట్టు వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ జోన్ 3లో వెంటనే చెరువులు నింపి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్వహణ కారణంగా చింతలపూడి ఎత్తిపోతల ఆగిపోయిందని మంత్రి తెలిపారు. వరదల సమయంలో 90 రోజుల పాటు 53 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 26 లక్షల మందికి తాగునీరు అందుతుందని వెల్లడించారు. 2 జిల్లాల్లో 33 మండలాలు, 410 గ్రామాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2 రోజులుగా ఇన్ఫ్లో భారీగా వస్తుంది. నిన్నటి వరకు ప్రాజెక్టుకు 2,82,827 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 10 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగుల మేర నీరు చేరింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ కెపాసిటీ 21,58,070 టీఎంసీలు కాక 21,48,450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి కొనసాగుతుంది. గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మొత్తం 3,48,235 క్యూసెక్కుల నీటిని విడుదల వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం నుంచి దిగువకు భారీ మొత్తంలో నీటిని విడుదల చేస్తుండటంతో సాగర్కు వరద పోటెత్తుతోంది. సాగర్ 26 క్రస్ట్ గ్రేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి 2,68,940 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారింది. సాగర్ నుంచి కుడి కాలువకు 9,550 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,280 నీటి విడుదల చేయగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,029, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 10 ఏళ్లలో 7 పెరిగింది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు 2 పైగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2014-15లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 2,746 కోట్లు ఉంటే 2023-24 వచ్చేసరికి 14,558 కోట్లకు చేరింది. కరోనా ఏడాదిలో తప్ప మిగిలిన ప్రతి ఏడాది ఆదాయంలో వృద్ధి కనిపించింది. అదే డాక్యుమెంట్స్ విషయానికొస్తే అప్పుడు 8.27 లక్షల రిజిస్ట్రేషన్లు కాగా గతేడాది ఆ మొత్తం 18.41
1 లక్షలకు చేరాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వార్షిక నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం గతేడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అగ్రికల్చర్ డాక్యుమెంట్స్ 1,00,000 మేర తగ్గాయి. అదే నాన్ అగ్రికల్చర్ విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు. గత సంవత్సరం నాన్ అగ్రికల్చర్ పరిధిలోని ఓపెన్ ప్లాట్లపై జనాలు ఎక్కువగా అమ్మకాలు కొనుగోలు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 10.50 లక్షల సేల్ డీడ్స్ జరిగితే అందులో 3.91 లక్షల ఓపెన్ ప్లాట్ల ద్వారా క్రయ విక్రయాలు జరిగాయి. ఇందులో 1.03 లక్షల ఇండ్లకు ప్లాట్లకు 94,884, ఇక అగ్రికల్చర్ లో 4.60 లక్షల సేల్ డీడ్స్ చేసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువగా ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లాల్లో రంగారెడ్డి టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలో 2023-24లో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కలిపి 4,798 కోట్లు వచ్చాయి. అత్యల్పంగా ఆదాయం వచ్చిన దాంట్లో 13 కోట్లతో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఉంది. గత సంవత్సరం ఒక హెచ్ఎండిఏ పరిధిలోనే నాన్ అగ్రికల్చర్ కింద 7,476 కోట్లు వచ్చింది. ఎక్కువగా ఆదాయం వస్తున్న టాప్ 30 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఫస్ట్ రంగారెడ్డి ఎస్ఆర్ఓ చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత గండిపేట రెండో స్థానంలో నిలిచింది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ 4వ స్థానంలో కొనసాగుతుంది. మనకంటే ముందు మహారాష్ట్ర ఉండగా ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ కంటే తక్కువ ఆదాయం ఏపీలో వచ్చినట్టు నివేదికలో వెల్లడించారు. తిరుమల శ్రీవారి లడ్డు జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇకపై ఆధార్ ఉంటేనే లడ్డులు జారీ చేసేలా దేవస్థానం నిర్ణయించింది. ఇవాళ నుంచి నూతన విధానం అమల్లోకి వచ్చింది. ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శనం టికెట్పై ఒక లడ్డును మాత్రమే ఇవ్వనున్నారు అధికారులు. టీడీపీ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే తిరుమల శ్రీవారి లడ్డులు ఇస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డు ఉచితమని, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డు ఇస్తామని చెబుతున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై అధికారులు మండిపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు. లడ్డూల నాణ్యత పేరుతో నెయ్యి టెండర్లను టీటీడీ మార్చింది. దీంతో ప్రొడక్షన్ తగ్గడంతో లడ్డూలకు ఆధార్ లింకు చేసినట్టు సమాచారం అందుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని భోజనం అందిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. అధికారులే బాధ్యత తీసుకోవాలని వెల్లడించిన సీతక్క త్వరలోనే సీఎం రేవంత్ సహా మంత్రులు అంగన్వాడీలో ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీతక్క ప్రతి నెల అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. టేక్ హోంలో రేషన్లో ఇస్తున్న వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లిఖితపూర్వకంగా ధృవీకరించుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ బడుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విధుల్లో ఆలస్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సెప్టెంబర్ 4 నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై జిల్లాలో పర్యటించనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిఖిల్ సాయి డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఓ పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. దీంతో నిర్వాహకులు వెంటనే ప్రభుత్వ ఉద్యోగి కృష్ణాకర్ను సంప్రదించగా అతను వెంటనే ఆసుపత్రికి వచ్చి ప్లేట్లెట్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఆపద సమయంలో నేను ఉన్నానంటూ ముందుకు వచ్చే కృష్ణాకర్ని అభినందించారు. యువత సైతం మానవత్వంతో ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని సూచించారు. కుటుంబ సభ్యులు సైతం అతనికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల్లో వర్గీకరణ ఉన్నప్పుడు దళిత కులాల్లో ఎందుకు ఉండకూడదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కు హాజరైన ఆయన 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమ చరిత్ర భావితరాలకు తెలియాలన్నారు. ఎస్సీ కులాల వర్గీకరణపై దేశమంతా చర్చ సాగుతుందని తెలిపారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ముందు ఎస్సీ వర్గీకరణ ఎజెండాగా మారిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో 1108 కులాలు లబ్ధి పొందుతున్నాయని మందకృష్ణ వివరించారు. అమలు జరగడం ఒక చరిత్ర అవుతే ఆ చరిత్ర మొత్తం 70 ఏళ్లలో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన కులాలు 11, 15 మధ్యలోనే ఉన్నాయి. కానీ రేపటి నుంచి అది 100 కులాలకు మేలు జరిగే ఒక చర్యగా వర్గీకరణ అమలు జరగబోతుంది. ఇది నూతన చరిత్ర. ఇది
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఓ హోటల్లో నిర్వహించిన బిర్యానీ పోటీల్లో వందలాది మంది భోజన ప్రియులు పాల్గొన్నారు. పోటీల్లో స్థానికులతో పాటు కేరళ వాసులు పాల్గొన్నారు. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తిన్నవారికి ₹1,00,000 నగదు అందిస్తామని హోటల్ యాజమాన్యం ప్రకటించింది. 4 ప్లేట్లు తిన్నవారికి ₹50,000, 3 ప్లేట్లు తిన్నవారికి ₹25,000 నగదు బహుమతిని ప్రకటించింది. పోటీ కోసం 1000 ప్లేట్ల బిర్యానీని సిద్ధం చేశామని హోటల్ యాజమాన్యం తెలిపింది. వచ్చే నెలలో మసాలా దోశల పోటీలు పెడుతున్నామని వెల్లడించింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2 దఫాలుగా జోడో యాత్ర చేపట్టిన రాహుల్ తాజాగా డోజో యాత్ర రాబోతున్నట్టు ప్రకటించారు. త్వరలో డోజో యాత్ర పేరుతో ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. జోడో యాత్ర సమయంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించినట్టు తెలిపిన రాహుల్ అప్పుడు తమ శిబిరాల వద్ద ప్రతిరోజు బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ జివో జిట్స్ను సాధన చేసినట్టు తెలిపారు. తాము బస చేసిన ప్రాంతాల్లోకి తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఆ సాధన ఒక చోటుకు చేర్చినట్టు తెలిపారు. ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాహుల్ పోస్టులో తెలిపారు. క్రీడా దినోత్సవం సందర్భంగా తన అనుభవాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ వీడియోలో విద్యార్థులకు నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లను రాహుల్ హుషారుగా పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చే కేంద్రాలను డోజోగా పిలుస్తారు. అక్టోబర్లో జరగనున్న షాంఘై సహకార సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ అధికారి ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచా తెలిపారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో పాకిస్తాన్ వేదికగా జరగనున్న సదస్సులో పాల్గొనాల్సిందిగా సభ్య దేశాల ప్రభుత్వాధినేతలకు ఆహ్వానాలు పంపినట్టు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని దేశాలు సదస్సులో పాల్గొంటామని వర్తమానం పంపాయని చెప్పారు. కాశ్మీర్ అంశంతో పాటు సీమాంతర ఉగ్రవాదం కారణంగా ఇస్లామాబాద్, ఢిల్లీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. షాంఘై సహకార సంస్థలో చైనా, పాకిస్తాన్, రష్యా, కిర్గిస్తాన్, కిజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, భారత్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.